కాంగ్రెస్ ని ఎదుర్కోవడానికి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారా? ఇంటికే పరిమితమైతే పరిస్థితులు చేయి దాటిపోతాయని కేసీఆర్ భావిస్తున్నారా? అందుకే ఏడాది తర్వాత ప్రజల మధ్యకు రాబోతున్నారా? జగిత్యాల సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై కేసీఆర్ స్పందిస్తారా? కేసీఆర్ జగిత్యాల పర్యటన నేపథ్యంలో గులాబీ క్యాడర్లో ఉత్సాహం నెలకొందా? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మళ్లీ హీట్ ఎక్కాయి. నియోజకవర్గాల డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అంశంపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదే సమయంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెరిగింది. కేసీఆర్ స్వయంగా జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు. ఇప్పుడు ఇదే అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేసినా బీఆర్ఎస్ కు ఘోర పరాజయం తప్పలేదు. అప్పటి నుంచి మాజీ సీఎం కేసీఆర్ ప్రజల మధ్యకు రావటం మానేశారు. ఓ రకంగా ప్రజలపై మాజీ సీఎం కేసీఆర్ అలిగారు. తనను కాదని కాంగ్రెస్ కు అధికారాన్ని ఇవ్వటాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. గత డిసెంబర్ 21న తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించారు. అప్పటి నుంచి మళ్లీ బయటకు వచ్చింది లేదు. ఈ నెల 20న జగిత్యాలలో బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఈ సభలో ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. దీంతో చాలా రోజుల తర్వాత కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. జగిత్యాలలో జరుగుతున్నది జీవన్ రెడ్డి చేరిక సభ అయినప్పటికీ అందరి చూపు కేసీఆర్ వైపే ఉంది. జగిత్యాల సభలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనే చర్చ ఇప్పటికే మొదలైంది. మరొక వైపు బీఆర్ఎస్ లో ఎవరు చేరినా తెలంగాణ భవన్లో కేటీఆర్ఏ చేర్చుకుంటున్నారు. అయితే తనకు సమకాలీకుడైన జీవన్ రెడ్డి కోసం కేసీఆర్ బయటకు రావడం ఆసక్తిగా మారింది. ఇంకోవైపు 2.5 ఏళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి పేరును కేసీఆర్ తీసుకోవటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డి పేరు మాత్రం కేసీఆర్ తీసుకోవటం లేదు. ఇదే సమయంలో చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు రానుండటంతో బీఆర్ఎస్ క్యాడర్ లో జోష్ పెరిగింది. ప్రజలు సైతం కేసీఆర్ పంచుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది ఆసక్తికరంగా మారింది.